ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ అంటూ దేశ చరిత్రలో దేశ నలుమూలల తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అతిపెద్ద పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీకే చెందుతుంది అంటూ జై రాహుల్ గాంధీ, జై రఘువీరారెడ్డి, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. టీ సర్కిల్లో ఘనంగా కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలపైన ఆయన తన గొంతుకను వినిపిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశంలోనే అత్యధిక కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడుగా ఈ ప్రపంచ చరిత్రలోనే రికార్డు సాధించడం జరిగింది. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటు మణిపూర్ నుంచి గుజరాత్ వరకు దేశం నలుమూలల పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుందంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఆ ప్రధానమంత్రి అయ్యేంత వరకు మా కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.